తెచ్చావు? ఎవరు తెచ్చారు? తింటావమ్మా? అవుతుంది. ఎక్కడ అవుతుంది? సరే తాత ప్లేట్ తీసుకురాపో. తాతని అడిగి. ఏనా తీసుకురా అంటే నువ్వు ఏడే నుంచి తాతకు పని చెప్తున్నావా? అయ్యా తీసుకో అయ్యా ప్లేట్. చాలా కష్టపడి తెచ్చావు అసలుకే. కూర్చో సీట్. దోశ. అది దోశేనమ్మా. మేము రాములే. మేము తినయ్యా డుమ్ముక డుమ్ముక తిను. మరి నువ్వు మీ అమ్మమ్మ అడిగారా డాగ్ ఎందుకు పరిగెత్తిందో? అవి ఇట్రా. ఓయ్ బాబు దమ్మా. ఎక్సర్సైజ్ కొని మాకేందో ఇది. అవి పట్టుకొని తిరుగు నాన్న. అది అబ్బా 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 ఎంత తిప్పుతున్నాడు. అదే ఆయన తిప్పుతుంది. ఇప్పుడు తాత అంట చెయ్యి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడ్ బ్లాక్ తెచ్చుకుంటాడు ఇప్పుడు ఆ కుర్రోడు. నీకు తప్పదు కదా డాడీ తీసుకెళ్ళకా. లేదే రా ఇట్రా అవి మనం పైకి వెళ్దాంపా. ఏ మాట అయ్యా పడితే దెబ్బలు తగులుతాయి. ఆమె కూడా సరిపోయిందిరా బాబా. అయ్ 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 వద్దు. నో అంట. మళ్ళీ చూడు పెట్టాలని నీ వైపు చెప్తాడు. పడతావు హవి. అయినా కూడా బాగుంది సంబరంగా. పెద్ద సోపు. సరే నాన్న. సరే నాన్న. ఓకే నాన్న. నువ్వు జారుతావా సబ్బు మీద? సరే నాన్న. అయిపోయిందా? డుంటుకుండు అంటే ఇంకా డుంటుకుండు. నేను రానులే అమ్మా అని. కెమెరా ఒకటి. బా సరే తిను. ఎన్ని తీసుకెళ్తావు హవి? నువ్వేమన్నా బాహుబలివా? కాళ్ళ మీద పడుతుంది హవి. కాళ్ళు పెట్టుకుంటుంటే తీసుకెళ్ళిపోయి ఏంది ఆడ పెట్టుకుంటున్నాడు. ఇట్రా కాళ్ళ మీద పడితే ఏడుస్తావు. నాకు తెలియదు నాన్న ఏమైందో. ఇట్రా. అవునా? సరే దోశ తింటావు తినవా? నాకు ఒకటి చెప్పు. ఇడ్లీ తింటావు తినవా? ఆయన తినడరా బాబా. అవి వాళ్ళ తాత తిరగాలని అష్ట ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను ఎప్పుడైతే టిఫిన్ చేస్తున్నా మా అమ్మ బాటలో దిగుతుంది. ఇల్లు క్లీన్ చేసేస్తే అయిపోయింది పని. ఏం తెచ్చానన్నా? ఇది తెచ్చావా నాన్న? ఇదేంటిది? తాగుతావా? సరే నాన్న. అమ్మ ఏందైనా అన్ని పచ్చిమిరపకాయలు నేనా తెచ్చింది? ఓ మై గాడ్. తాత పచ్చిమిరపకాయలు తెచ్చాడు నాన్న. తాగు పడిపోయింది. ఆడ దాపిచ్చావా? తాగు. ఇట్లా మధ్యలో పాయ తీసి ఇట్లా ఉన్నప్పుడు కనిపించినాయి అనుకో. ఉన్నట్టు ఉన్నాయా? చచ్చిపోయిన ఈపులు తల్లోనే ఎందుకు ఇరుక్కుపోతాయి? అయ్యే రావచ్చు కదా. రావు. సో ఇప్పుడు తలకి మళ్ళా వేపాకు మెంతులు పెట్టి దాని తర్వాత మళ్ళీ
మందారాకు, కుంకుడికాయలు నానబెట్టాలి కమ్మా. పెడతాను వేడి నీళ్ళు కాసి కొట్టాలి. నీకు ఒక గంట ఉంచుకుంటావు కదా. ఉంచుకుంటా. అంతా బయలు కొట్టేస్తాను. కొట్టి కుంకుడికాయలతో పోసుకోవాలి. మా అత్తయ్య అయితే 2 సార్లు పోసుకో, అక్కడ కుదిరిద్దిగా అన్నారు. మనం ఒకసారి పోసుకుంటున్నాం. ఎవరైనా తలకి పెడతారా? నేను కొడుతున్నా, తలలోకి వెళ్ళటల్లా ఏమి. తల ఇలా తయారైంది. అవి సార్లు వేసాడు. ఉయ్యాలు వేస్తే వస్తున్నా, నాకు లెగవాక. హవి ఎక్సర్సైజులు చేస్తున్నావా తల్లి నువ్వు? సో ఇప్పుడు మా అమ్మ మందారాకులు, ఇంకొకటి ఈ కుక్కను మా అమ్మ పెంచుకుంటుంది. పోటు వచ్చి అన్నం తినే టయానికి పెట్టాల. మందారాకులు, కుంకుడికాయలు, వేడి నీళ్ళు. ఈ కుంకుడికాయలు దంచడానికి రాయేది అది రాయా షాంపులతో కదా మనం ఆ ఎన్ని ఆడపోయినాయో. వరకు మనకి గుండ్రాయిలు అవి ఉండేవి. ఇల్లులు కట్టి గుండ్రాయిలు అన్ని పడేసావా? ఆడిపోయినాయి, పడేలా మనం అటు ఇటు చదువుతాం కదా. మన పత్రమేమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పై ఇంటి గదిలో ఉంది, అప్పుడు ఉన్నాం కదా. అది కూడా తెచ్చుకోవాలి ఒకసారి. అందుకని ఇప్పుడు ఈ బండ తెచ్చా ఏరి. బాగా మంచి బండ తెచ్చావు, గుడ్ గర్ల్ నువ్వు. తెలియని బండ తెచ్చింది ఫ్రెండ్స్. కింద బండలు పాడవుతాయేమో, పప్పు గుద్దితో నలగదంటావా? మళ్ళీ వంటలకు పనికిరాదనా? పోనీ చిన్న చిన్న రాళ్ళు ఏమన్నా ఇటుక రాయితో కూడా అవదా? ఓకే. పెట్టుకొని కొడతారంట. అప్పుడు ఏమైంది? ఇది ఇత్తనం వచ్చేసింది కదా, వాళ్ళ బాబుకి తగిలింది, చిన్నపిల్లడికి వెళ్ళి స్పాట్ డెడ్. అందుకని పసిపిల్లలు ఉన్నప్పుడు కుంకుడుకాయలు కొట్టకూడదు అని పెద్దవాళ్ళు చెబుతారు. అయినా ఇప్పుడు ఎవరు కుంకుడుకాయలే పోసుకోవట్లేదు, అందుకని ఉండకూడదు. అయినా ఇది కూడా వచ్చినా మనకైనా భలే పాజిటివ్గా తగిలిద్ది. జాగ్రత్తగా కొట్టుకోవాలి, తగిలిద్ది. ఇప్పుడే ఒక చిన్న కొరియర్ వచ్చింది. సో ఇక్కడికి అండ్ అత్తయ్య వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ కొరియర్ అయితే బుక్ చేశాను. సో ఇది ఏంటిది అనేది కాసేపట్లో ఓపెనింగ్ వీడియో చేపిస్తా. అవి ఇంకా పడుకొని ఉన్నాడు. మా అమ్మ ఇంకా కుంకుడికాయలు కొట్టే దగ్గరే ఉందమ్మ. ఇదిగో నురుగు చేస్తుంది. నేను ఒక దాన్ని ఉన్న వీడియో చేసుకోవాలి అని ఎన్నిసార్లు చెప్పినా. తీస్తా అదే చూడు, గోధుమ పిండితో చేస్తారనుకుంటా. రెసిపీ తెలిస్తే చెప్పండి, ట్రై చేద్దాం. ఇష్టం కాబట్టి మళ్ళీ బెండకాయ వండించుకొని తింటున్నా. మీకు ఇష్టమా? వెరీ గుడ్, నేనే తింటా అయితే. చిన్న మొక్క పెట్టాడు, ఎంత చిన్నదో కొంచెమే చెప్పాడు. కొంచెం అని పెట్టి ఆకలి అవుతుందండి తాతయ్య. చిన్నది పెట్టు, చిన్నది నాన్న పెట్టు, తాతకంట పెట్టు. తాత షూస్ వేసుకొని డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, పెట్టు. ఓకే, వెరీ గుడ్. ఎక్కువైపోయింది నాన్న, జాగ్రత్త. సరే నాన్న, పోవాలా? ఆ బాధ నాది. బాయ్ చెప్పు తాతకి. తాత బాయ్. వచ్చేయి, లోనికి వచ్చేయి. బయట ఎండ ఎవరు లేరు, డాగ్ ఉంది బిగ్గుది. వచ్చేసాయి నాన్న. మళ్ళీ కొంతసేపు అయినాక చీకటి చల్లగా అవుతుంది కదా, జస్ట్ అన్న వస్తాడు కదా, అప్పుడు వెళ్దాం సరేనా? వచ్చేయాలి, లోనకు పద. గో. స్లోగా నాన్న. వెళ్ళిపోయిందా? అన్నం తినేసి వెళ్ళిపోయిందా? అమ్మమ్మ తెచ్చిన గ్రేప్స్ ఏంటంటే మా అమ్మ డెడికేటెడ్గా నేను పెట్టిన వీడియోస్ చూస్తుంది.
మా హవి నైస్గా మా అమ్మని ఐస్ చేయడానికి ఎక్కాడు. నేను గ్రేప్స్ తింటున్నా. గ్రేప్స్ ఏంటిది హవి? అవి ఏంటివి అవి? 4 క్రో ఫైనల్గా పెట్టుకొని 2 hours అవుతుంది కదా, 2 గంటలు అయింది కదమ్మా. 2-3 గంటలు అంట. సో ఇంకా పచ్చిగానే ఉంది వేపాకు కాబట్టి. ఇక ఇప్పుడు హెడ్ బాత్ చేసేయాలి. కుంకుడుకాయలు మందారం వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే ఇది మొత్తం క్లీన్ చేసినాక వేడిగా నీళ్ళు పోసి, ఇంకా ఏమన్నా పేలు చుండ్రు ఇంకా ఏమన్నా ఉన్నా నీట్గా అయిపోయింది తల. ఇంకా చిన్న పేలు నువ్వే చూడాలి చిన్నంగా. చూడవు ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ కానీ ఉన్నాయంట. ఉండట్లేదు, మట్టిలో ఆడుకుంటాడంట. నిద్రలేసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని బాధ. సో కుంకుడికాయలతో మంచిగా హెడ్ బాత్ చేసేసా. తింటానంటే స్వీట్ కార్డ్ పెడితే కొంచెం తినేసి, ఆరెంజ్ తింటానని ఆరెంజ్లో వదిలేసి గబగబా బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు బయట ఆడుకుందామా. ఇది బయట ఏమో అంత ఎండ ఉంది. బయటికి వెళ్ళొద్దు హవి, కొడతాను వెళ్ళావంటే మాత్రం. చూసారా అసలు భయం ఉంది ఈ పిల్లోడికి. చూసారా కాలటలేదా నానా కూర్చున్నావు? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా, వచ్చేయి దా. సరే నాన్న రా రా రా. అలా బఫెల్లోకి పెడదామా? నువ్వు పెడతావా? మొత్తం అన్నీ ఇవ్వాలా నీకు? అక్కడే చూద్దాం ఎలా తింటుంది. ఎలా ఏం నానా ఏంది చెప్పు? ఇంకా ఈపులు ఎదుగుతున్నావు నువ్వు. ఏంది నేను పేరు చూపించుకుంటున్నా. పద్దాట ఆయన చూడకూడదు. జుట్టు ఆరిపోయింది, జడేపించుకోవడమే. కొన్ని పేర్లు లాగుతుంది అమ్మమ్మ. ఆగు, ఎప్పుడు కారిద్దమ్మా అది? దేవుడా, నా క్లిప్పు ఏకైక క్లిప్పు కూడా కనపట్టల్లా. ఫైనల్లీ అప్పుడే వచ్చి 5 రోజులు ఎలా అయిపోయిందో తెలియలేదు. మండే ఈవినింగ్ వచ్చాం. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, ఈరోజు 4 days ఫుల్గా ఉన్నాం. సో మొత్తానికి నా తల అయితే శుభ్రం అయిపోయింది. అవి కూడా చిన్నగా ఉంటే అవి క్లీన్ చేసేసాను. అండ్ దీంతోపాటు మా అమ్మకి హెయిర్ కలర్ వేసేసాను, మినీ చాపర్ ఇచ్చా, విండో నెట్స్. ఇంకేం చేశాను మల్టీమిల్లెట్ జావ ఒకటి పెట్టాను. అది మా డాడీకి బాగా నచ్చింది. సో అవి అయితే బాగా ఆడుకున్నాడు, మట్టిలో ఆడాడు ఫుల్గా. సో టైం అయితే అస్సలు తెలియలేదు, కానీ వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. సో రేపు మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యి వెళ్తాము. ఇప్పుడైతే లగేజ్ సర్దేసేయాలి. సో టైం ఇప్పుడు 5:30 అట్లా అవుతుంది. ఇంత పెద్ద బొట్టు పెట్టాను కదా, మా అమ్మ స్టిక్కర్ కనపడితే పెట్టేసా. నా స్టిక్కర్లు ఎతకాలి. హవి దమ్మా, హవి మాత్రం అస్సలు ఉండట్లేదు. ఎప్పుడెప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుందామా అని తహతహలాడిపోతున్నాడు. ఎంత నల్లగా అయిపోయాడంటే మళ్ళీ ఒక వారం పట్టిద్ది మళ్ళీ రావడానికి. ఎండలో తిరిగి అట్లా చేశాడు. రేపు పొద్దున్నే మీ నాన్న ఏమంటాడు, నువ్వు నన్ను తిడతాడు తెలుసా? తిట్టడా? నువ్వు అలా ఆడుకుంటున్నావు కదా, నన్ను తిడతాడు. డాడీ తాత కూడా తిడతాడు నన్ను. తిట్టడా? సరే నాన్న. అమ్మో, లగేజ్ సర్దుకుందామా? లగేజ్ అయితే సర్దాలా? హెయిర్ క్లిప్ ఇక్కడ పెట్టా. దా దా దా. అమ్మా, వందే భారత్ వెళ్ళిందా తల్లి? ఫాస్ట్గా వెళ్ళింది చూసావా?
అది వందే భారత్. పొద్దున్న నుంచి తహతహలాడిపోతున్నాడు అమ్మ స్కూల్ ఆడుకోవడానికి. ఇప్పుడే ఎండ తగ్గిందంట, వచ్చాడుగా. దా అట్లా చూడు, చిచి దా వచ్చే ఫాస్ట్. నాకు తెలీదు, నువ్వు ఇంటి అక్కడ ఆడుకో, ఇక్కడ దాకా రాకూడదు, అర్థమైందా? వెళ్తున్నాయి చూసావా, చాలా బాట్స్ వెళ్తున్నాయి చూసావా. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి, ఇంకా బొజ్జుంటాయి అంట, నీకులాగా తిరగవయ్యి. చూడు వెళ్ళిపోతున్నాయి అన్ని బాట్స్, బొజ్జుంటాయి అంట. అవునా, సరే నాన్న. నేను ఇది పట్టుకోవాలా? నువ్వేం పట్టుకుంటావు మరి దీంతోనా? నీకేం అంత పెద్ద కర్ర, నాకేం ఇంత చిన్న కర్ర, న్యాయం ఉందా అవి? ఎంతైనా ఆడు, ఈ ఒక్కరోజే కదా, నైట్ దాకా ఆడు. ఇక నైట్ అన్నం తినేసి ఉషి పోసుకొని బొజ్జోవాలి. ఓకేనా, డన్నా? దేవుడా, రామరామ అంటయ్యా. ఏది ఇటు చూసి చెప్పు నాకు, ఇటు కెమెరాకి చెప్పు, వాళ్ళకి రాదంట, నేర్చుకుంటారంట. కనపడలేదు మా నాకు. గారే బాగుందా నాన్న? ఇది నాది, అది అయిపోయింది స్వీట్గా. చాటు తెచ్చారు, చైర్లో అంట కూర్చో అబ్బాయి, లేకపోతే మంచం మీద పక్కన కూర్చో మీ ఫ్రెండ్కి. ఎగ్జామ్సా మరే కూర్చో కాసేపు. మా ఊర్లో దొరికే చాటు వెరైటీగా ఉండిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగుందా నాన్న? మళ్ళా పడేస్తాడు, నువ్వు ఎందుకు ఇస్తున్నావమ్మా? ఇచ్చు అంటాడు ఆయన, విత్తే మళ్ళా పడేస్తాడు ఆయన. ఇంకేవో వెరీ గుడ్, మంచి పని చేస్తున్నావు. తుడిసి కూడా ఇవ్వవా దాన్ని? ఇప్పుడు దానిలో పెడతాడు. చిన్న దామలు కుట్టినాయా? ఒక బొట్టు పెట్టుకున్నావు, పైన ఏమో చిన్న దామలతో కుట్టించుకున్నావు. ఏం తింటున్నావు నాన్న నువ్వు? మూంగ్ దాల్ చెప్పు, తింటున్నావా? అన్నం తినవా? తాత జస్ట్ అన్న తెచ్చాడా? సైకిల్ తొక్కుని తెచ్చాడా? నీకోసం తెచ్చాడన్నా. మరి అన్నకు ఫాస్ట్గా తెచ్చాడు కదా, మరి అన్నకు థ్యాంక్ యూ చెప్పావా? ఏంద్ర బాబా రౌండ్ తిరుగుతున్నాడు. తిరుగు తిరుగు, అది అబ్బో అబ్బో ఫాస్ట్గా. అయ్యా పడేవు నాయన. ఇక దిగు, కళ్ళు తిరుగుతాయి, ఇక దిగు దిగు. మామూలుగా తిరగట్లేదుగా. అబ్బో పోరి నాయన. తిరుగు తిరుగు తిరుగు. అబ్బో ఓ తల్లి, తిరగబోకమ్మ ఇంక చాలే, పొట్ట మొత్తం కదిలిపోయింది. దిగు దిగు, ఎక్కబాగా ఎక్కబాగా. నాయన మా అబ్బాయి మీద పడేవు నాయన, తాజ్ పెట్టేస్తాడు. మళ్ళీ నువ్వు ఎక్కి నీకు పొట్టలో నొప్పి వస్తే మా అబ్బాయి బాధపడతాడు. నో నో నో, వద్దులే నాన్న వద్దులే, వచ్చేయి. రోలా 5వ రోజు అది. ఇది సోమ మంగళ బుధ గురు శుక్ర. అబ్బా సోమవారం పెట్టుకున్నానా?
సో మొత్తానికి కొంచెం పర్ల చాలా వరకు రిలీఫ్ వచ్చేసింది. ఈ సైడ్ ఒక్కటే నొప్పి అయిపోయింది, మడాలంతా తగ్గిపోయినాయి. ఇప్పుడు అది కూడా కవర్ చేస్తున్నా. సాంబ్రాణి పొగలు శుక్రవారం వేసుకుంటే మంచిదంట. సాంబ్రాణి పొగ ఇల్లంతా వెళ్ళిపోవడానికి మధ్యలో పెట్టింది, క్రియేటివిటీ. అంతేనా? నీళ్ళు పెట్టేస్తా, నీళ్ళు పెట్టేసి ఉయ్యాలు వేసేస్తే నిద్రపోతాడు. టపాల్ లోపలే ఉందా? మంచి వాసన వచ్చింది సాంబ్రాణి వేస్తే. వేస్తున్నా నాకు. సో మన లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. సో రేపు పొద్దున్నే లేచి టాటా బాయ్ బాయ్ సీ యూ చెప్పేసి వెళ్ళిపోవడమే. నిజంగా నీకు మన నిద్రపో, కళ్ళు మూసుకొని. కళ్ళు తెరిసావనుకో పడుకో. కళ్ళు ఎందుకు తెరుస్తున్నావు? బ్యాడ్ బాయ్. తల్లి రేపటి నుంచి ఉయ్యాలు ఉండదు కదా, మరి ఎట్లా? మనము విజయవాడ వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ఉయ్యాలు ఉండదుగా. ఏనా? ఓకేనా? ఏదమ్మా ఉండేది? భుజ సేవ, ఉయ్యాల సేవ లేకపోతే ఏంది మరి? వెళ్ళిపోదామా? వద్దా? తర్వాత వెళ్దామా? సరేనా? కళ్ళు మూసుకొని నిద్రపోయిక. గుడ్ నైట్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ గాయస్.